ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అయితే ఎవరు తోకలపాటి ఉన్న రెడ్లే ఆ రెడ్లే చేసినట్టే జీవన్ రెడ్డి అతను ఎంపీ ప్రచారానికి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ఏదో అడిగింది సంథింగ్ దానికి ఆమెను స్లాబ్ చేయడం జరిగింది ఆమెను చేసుకోవడం జరిగింది మరి ఇలాంటప్పుడు మన మహిళా సంఘాలు ఇలాంటప్పుడు షీ టీములు ఇలాంటప్పుడు ఉమెన్స్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎవ్వరు స్పందించరు ఒక చిన్న కామన్ వ్యక్తి ఇవాళ భార్యను కొట్టినంటే చాలు మొత్తం మీడియాలు ఎగసుకొని దుమ్ము పోసుకొని ఉంటాయి కానీ ఇలాంటి వాటిని చూపెట్టదు మరి జీవన్ రెడ్డి ఆమెను ఎందుకు కొట్టాడో ఒకసారి ఆ వీడియో రూపంలో మ్యాటర్ రూపంలో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కండకవరం ఎన్నికల ప్రచారంలో మహిళపై చేయి చేసుకున్న జీవన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎందుకంత అహంకారం, ఉపాధి కూలీల మహిళలను చెంపదెబ్బ కొడతారా? ఈ ముచ్చటి వీడియో రూపంలో చూసుకుంటే జబర్దస్త్గా ఉంటుంది. ఒకసారి చూడండి. గది ఎట్లా కొట్టిండా చేతితో ఫల్లని ఆ పెద్దమ్మ చెంప మీద కొట్టడం జరిగింది. మరి జీవన్ రెడ్డికే కాదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇంతే ఉంటుందా? జీవన్ రెడ్డి అధికారం రాకముందు ప్రచారం చేసే విధానం ఏంది ఆడవారి పైన చేతులు వేసుకుంటా వాళ్ళను కొట్టుకుంటా పోవడం, ఇదా ఆయన ప్రచారం? ఇదా ఆయనకు మానవత్వం? ఇదా ఆయన నేర్చుకున్న అడవడికే? ఇదేనా? ఎంత అభ్యర్థి అయితే ఏంది, ఎంపీ అభ్యర్థి అయితే ఏంది, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ముఖ్యమంత్రి అయితే పిఎం అయితే ఎవరైతే ఏంది, ఒక్క ఆడదంతా పెట్టుకుంటే రాజ్యాలు కూలిపోయిన రోజుల్లోనే. అలాంటప్పుడు ఈ జీవన్ రెడ్డి ఆమె పైన స్లాబ్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఇంత కండ కావరమా? ఏం జీవన్ రెడ్డి ఎంపీ పదవిలోకి రాకముందే వారిపైన స్లాబ్ చేయడం నీకెవరు అధికారం ఇచ్చారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరేమన్నా చేయండి నేనున్నా అని నిన్నదాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? మరి ప్రజల పైన మీ యొక్క కండకవరం చూపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు అంతా ఉంటే ప్రజలకు మంచి చేయబోయి, ప్రజలకు మంచి చేయి. వారిపైన చెంపదెబ్బలు కొట్టే హక్కు ఎవరు ఇచ్చిండు నీకు? మరి దీనిపైన మీడియా వాళ్ళు స్పందించలే, దీనిపైన ఏ మహిళా సంఘాలు కూడా స్పందించలే. కానీ జీవన్ రెడ్డికి మాత్రం ఎంపీ ఎలక్షన్లో మాత్రం ఓట్లేసి గెలిపించాలి. నిజామాబాద్ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక మహిళని అధికారం రాకముందే ఎంపీ ప్రచారానికి వచ్చిన జీవన్ రెడ్డి ఆయన ఒక మహిళతోటి ఏ విధంగా మాట్లాడాలి, ఒక మహిళతోటి ఏ విధంగా నడుచుకోవాలని తెలియని ఒక మూర్ఖుడు, ఒక అంధకారుడు, అధికార మాంద్యంతో ఊగిపోతా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది నేను ఏమైనా చేస్తే నడిచిపోతుందని కండకావరం కలిగిన జీవన్ రెడ్డి ఆయన ఎంపీ పదవికి నిజామాబాద్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఒక ఆడపడుచుకి గౌరవం ఇయ్యని ఈ మనిషి రాష్ట్రం రేపు ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రానికి ఏ విధంగా సెంట్రల్లో పోయి ఆయన ఫండ్ తీసుకొస్తాడని ఏమి నమ్మకం? మీరే చెప్పాలి ప్రజలారా. కాబట్టి నిజామాబాద్ నివాసులకు చెప్పేది ఏంటంటే, ఇంత కండకావరం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇంత గూండాయిజం ఉన్న జీవన్ రెడ్డి ఆయన ఎంపీ ఎలక్షన్లో మాత్రము ప్రచారంలో ఈ విధంగా దండిస్తూ ఉంటే మరి అతన్ని ప్రజలు ఎన్నుకుంటారా? ఎన్నుకోరు. మరి నిజామాబాద్ ప్రజలు కూడా దయచేసి అక్కడ నిజామాబాద్లో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తదితర బీఎస్పీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి మద్దతు ఇవ్వండి. కానీ జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిలబెట్టాలని అయితే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మహిళని గౌరవించని వ్యక్తి అతను రాజకీయ నాయకుడుగా ఉండని అవసరం లేదు. ప్రజల్ని పట్టించుకొని మనిషి, ప్రజల్ని ఈ విధంగా కొట్టే మనిషికి అధికారం ఇచ్చడం అనేది ఒక మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా గిట్లా ఉంటుంది ఈ రెడ్ల పరిపాలన, ఈ యొక్క జీవన్ రెడ్డి యొక్క స్వభావము, ప్రజలపైన ఆయన నడవడిక ఈ విధంగా ఉంటుంది. ప్రజల్ని దండించడం, ప్రజల్ని కొట్టడం అనేది వాళ్ళకు ఒక సరదా, చంపడం కూడా ఒక సరదే. అది బయటికి రాకుండా వాళ్ళ మీడియాలతోటి కప్పిపుచ్చేస్తారు. అంత గొప్ప కమిట్మెంట్ కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి చేతుల్లో మబ్బైపోయి ఆగమైపోయారో మళ్ళీ ఇదే ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి మాటలు విని మీరు ఆగం కాకూడదనే మా యొక్క చిన్న ప్రయత్నము.